చట్ట విరుద్ధంగా భూదాన్ భూములు కొన్న ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఉన్నతాధికారులు. తెలంగాణలో బయటపడ్డ అతిపెద్ద కుంభకోణం. పేదల కోసం కేటాయించిన భూదాన్ భూములను కొనుగోలు చేసి తమ కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఉన్నతాధికారులు. భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. భూదాన్ భూములు వ్యవహారంపై ఈడీ సిబిఐలు దర్యాప్తు చేయాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఉన్నతాధికారులు. పేదలకు సాగు నిమిత్తం ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఉన్నతాధికారులు. భూములు కొనుగోలు చేసిన అధికారులు పూర్తి జాబితా చూడండి. భక్తుల హేమలత, ఓకే, భక్తుల హేమలత, భక్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ 20 గుంటలు, ప్రియాంక రతన్ సిబైఓ, దివంగత రాజీవ్ రతన్ ఐపీఎస్ 16 గుంటలు, రవి గుప్తా ఐపీఎస్ 16 గుంటలు, ముదిరెడ్డి నితీష్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ 20 గుంటలు, తాటిపర్తి పావనిరావు టి ప్రభాకర్ రావు సంబంధించినటువంటి వ్యక్తి ఐపీఎస్ ఎంత 16 గుంటలు, రేఖా చూద్దాం ఉమేష్ షరాఫ్, రేఖా షరాఫ్ పేరు మీద ఐపీఎస్ 16 గుంటలు ఉన్నాడు. రాజర్షి సాహా ఐపీఎస్ 8 గుంటలు, స్వాతి లక్రా ఐపీఎస్ 16 గుంటలు, మిట్టి సతితి సుహానా, మిట్టి శ్రీని బసు 8 గుంటలు ఈమె పేరు మీద కొన్నాడు. నందిని మాన్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ 8 గుంటలు. డాక్టర్ జ్ఞానముద్ర, ఎవరు తెలుసా జ్ఞానముద్ర? సోమేష్ కుమార్ భార్య, జ్ఞానముద్ర పేరు మీద వైఫ్ ఆఫ్ సోమేష్ కుమార్ ఐఏఎస్ 20 గుంటలు. ఇదే కాదు, నేను పోయి స్టోరీ చేసిన యాచారంలో కొన్ని ఎకరాల భూములు, దానికి సంబంధించిన పత్రాలు ఎవరింట్లో దొరికినాయి? శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. కానీ ఆ బీహార్ వాడి ఎంట్రిక కూడా పీకలేదు తెలంగాణలో. సిగ్గుచెట్టు. డాక్టర్ జ్ఞానముద్ర సోమేష్ కుమార్ భార్య పేరు మీద 20 గుంటలు. ఇది కేవలం తాత్కాలికమే, ఇంకా చాలా ఉన్నాయి సోమేష్ కుమార్ కి. బికే రాహుల్ హెగ్డే స్వయంగా ఉన్నాడట 8 గుంటలు. సవ్యసాచి ప్రతాప్ సింగ్, ఓకే, గోవింద్ సింగ్ 8 గుంటలు. జి ఓం అనిరుద్ధ్, సుధీర్ బాబు ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్. ఇందూరావు, సుధీర్ బాబు కూడా ఉన్నాడు ఆఖరికి ఇక్కడ, ఓకే. ఇందూరావు కావేటి, లక్ష్మీనారాయణరావు కావేటి వాళ్ళ పేరు మీద 16 గుంటలు కొన్నాడు. న్యాలకొండ సింధురెడ్డి, న్యాలకొండ ప్రకాష్ రెడ్డి 20 గుంటలు. వికాస్ రాజ్, ఐశ్వర్యరాజ్ పేరు మీద 20 గుంటలు. కమలాసన్ రెడ్డి, వెన్నెపల్లి రాధిక పేరు మీద 16 గుంటలు. సందీప్ కుమార్ సుల్తానా 20 గుంటలు. ఎవరి పేరు మీద? రీతా సుల్తానా పేరు మీద. అంజనీ కుమార్, సార్ బాగున్నారా, చాలా రోజులు మీ పేరు. అంజనీ కుమార్ 20 గుంటలు. ఎవరి పేరు మీద? వసుంధరా సిన్హా పేరు మీద. ముత్యాల వినీల పేరు మీద మన స్టీఫెన్ రవీంద్ర సార్ కూడా ఆఖరికి ఐపీఎస్ 8 గుంటలు కొన్నాడు. అవన్నీ చెప్పినాక నా మీద ఎట్లా కేసులు పెడతారు అనుకో, గది వేరే విషయము. అజిత్ కుమార్ మొహంతి, ఖేస్త్రా బాసి మొహంతి 20 గుంటలు. నవీన్ మిట్టల్, నవీన్ మిట్టల్ సార్ మంచిగున్నారా? ఈయన పేరు ఓన్లీ సెల్ఫ్ 20, నవీన్ మిట్టల్ 20 గుంటల ఆయన పేరు మీద కొనుక్కున్నాడు. కానీ ఎన్జిఓటీలో మాత్రం ఆయన పేరు మీద ఆస్తులు ఏముండవు. కేవలం ఎన్జిఓటీ షోలో క్యాలిఫ్లవర్లే ఉంటాయి. ఆ స్పీడ్ వెంచర్ల ఇన్వెస్ట్మెంట్ ఎవరు, ఆ యూనివర్సిటీలో ఇన్వెస్ట్మెంట్ ఎవరు, మల్టీప్లెక్స్ ఎక్కడున్నాయి, షాపింగ్ మాల్ ఎక్కడున్నాయి, ఈ పంజాబ్ హర్యానాలో ఏడేడ ఏమేం పెట్టినారు నాకేం తెలియదు, మీకేం తెలియదు, ఓకే. సౌమ్య మిశ్రా సెల్ఫ్ 16 గుంటలు. రాహుల్ బుసిరెడ్డి, జనార్దన్ రెడ్డి ఐఏఎస్, ఓకే, ఇతని పేరు మీద 16 గుంటలు. తరుణ్ జోషి ఐపీఎస్, అతని పేరు మీదనే 16 గుంటలు. పీర్ల వరుణ్, పీర్ల విశ్వప్రసాద్ 16 గుంటలు. తోటా శ్రీనివాసరావు,
సన్ ఆఫ్ తోటా సాయిబాబా ఐపీఎస్, నాట్ స్పెసిఫైడ్. కొండూరు శ్రీనాథరాజు, సన్ ఆఫ్ కొండూరు సత్యనారాయణ 20 గుంటలు. మహేష్ భగవత్, చాలా ఫెమిలియర్ నేమ్. మహేష్ భగవత్ గారు కూడా సెల్ఫ్, ఆయన పేరు మీదనే భూదాన్ భూముల్లో 16 గుంటలు ఉన్నాడు. రేణు గోయల్, కమాండర్ జితేందర్ కుమార్ గోయల్ 20 గుంటలు. అజయ్ జైన్ సెల్ఫ్ 20 గుంటలు. అమిత్ కుమార్, అనిల్ కుమార్ పేరు అనిల్ కుమార్ 20 గుంటలు. అమిత్ కుమార్ పేరు మీద, అమిత కుమార్ పేరు మీద కొన్నాడు, వాళ్ళ భార్య పేరు మీద. ఇంకా చాలా లిస్ట్ ఉంది, 33 మంది లిస్ట్ బయటకు వచ్చింది. సో చట్ట విరుద్ధంగా భూదాన్ స్కామ్ లో వీళ్ళందరూ ఇరుక్కున్నారు. సో దీని లెక్కలు చెప్పమని చెప్పి, దీని గురించి చెప్పమని చెప్పి హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఓకే, ఎస్, ఒకసారి వీడియో చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. भूमि भूदान बैंड का घोटाला। तेलंगाना हाईकोर्ट ने थर्सडे को गहरी तशवीश का इजहार किया जब मालूम हुआ कि कुछ सीनियर ऑफिशियल्स ने महेश्वरम के नागाराम गांव में प्रोहिबिटेड गैरन लैंड्स खरीद लिए हैं। कोर्ट ने पूछा कि क्यों ना ईडी या सीबीआई की इंक्वायरी का हुक्म दिया जाए और साथ ही सेक्टर को भी नोटिस भेजा गया है। कोर्ट का कहना है कि ये लैंड्स रेवेन्यू रिकॉर्ड्स में प्रोहिबिटेड दिखाए गए थे, लेकिन इन ऑफिसर्स ने अपने रिश्तेदारों या अपने नाम पर ये जमीनें रजिस्टर करवा ली। पेटिशन में ये भी कहा गया कि कैसे लैंड रिकॉर्ड्स मैनिपुलेट किए गए, फॉल्स इनहेरिटेंस क्लेम्स बनाए गए और पट्टादार पासबुक गलत तरीके से इशू की गई। एडवोकेट्स ने आर्ग्यू किया कि कुछ हायर अथॉरिटीज जैसे प्रिंसिपल सेक्रेटरी और डिस्ट्रिक्ट कलेक्टर्स ने डिजिटल पोर्टल्स और 13B सर्टिफिकेट्स का मिसयूज किया। कोर्ट ने सर्वे नंबर जैसे 181, 182, 194 और 195 को स्पेसिफिकली मेंशन किया और उनको ऑफिशियली प्रोहिबिटेड लैंड्स का हिस्सा डिक्लेयर कर दिया। हाई कोर्ट ने अथॉरिटीज को डायरेक्ट किया है कि ये लैंड्स ना तो ट्रांसफर करें या एलिमिनेट करें जब तक फाइनल डिसीजन नहीं आ। कोर्ट ने ये भी नोट किया कि पेटिशनर को हैरेसमेंट और डिफेमेशन का सामना करना पड़ा जब उसने ये मैटर उठाया। अब सेंटर और तेलंगाना गवर्नमेंट को एक्सप्लेनेशन देना होगा, वरना ईडी सीबीआई से डिटेल्ड इन्वेस्टिगेशन का सामना करना पड़ेगा। फाइनल हियरिंग की डेडलाइन सेट की गई है जून 2025 तक। ఎస్, జూన్ లో ఫైనల్ హియరింగ్ ఉంది. వీళ్ళు చెప్పకపోతే సిబిఐ ఈడీ ఎంక్వైరీ అయినా వేయాలి అని చెప్పి వేస్తామని చెప్పి చెప్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనికి సమాధానం చెప్పాలని చెప్పి చర్చనీయాంశమైంది. ఇప్పుడు మొత్తం భూదాన్ భూముల చుట్టే జరుగుతా ఉందంత కథ.